వర్షాలు, దిగుబడి తగ్గుదల, పెరిగిన పెట్టుబడి భారం కారణంగా పత్తి రైతులు తీవ్రమైన సంక్షోభంలో ఉన్నారని బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి నిజామాబాద్ మాజీ జెడ్పీ చైర్మన్ దాదనగారి విఠలరావు, తెలంగాణ రాష్ట్ర మాజీ జెడ్పీటీసీ సభ్యుల ఫోరం జనరల్ సెక్రటరీ మనోహర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. సిపిఐ విధానాలు ప్రస్తుతం పత్తి రైతులకు శాపంలా మారాయని పేర్కొంటూ ఎద్దు ఏడ్చినా వ్యవసాయం నిలవదు, రైతు వేసిన రాజ్యం నిలవదు అంటూ వ్యాఖ్యానించారు. సిపిఐ నిబంధనలు రైతులపై మరో భారమైందని ఆరోపణలు. స్లాట్ బుకింగ్ అవరోధాలు, ఓటీపీ సమస్యలు, 7 క్వింటాల నిబంధన. ప్రభుత్వ కొనుగోలు ధర 8,000 రూపాయలు, ప్రైవేటు ధర 6,000 రూపాయలు. నిబంధనల వల్ల రైతులు కొనుగోలు కేంద్రాల వద్ద ఇబ్బందులు. సడలింపులు లేకపోవడం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. కొమరంభీం జిల్లాలో అప్పుల బాధతో రైతు ఆత్మహత్య. పత్తి దిగుబడి సరిగా రాక పెట్టుబడి రాకపోవడంతో రైతులు అప్పుల ఒత్తిడిలో కూరుకుపోతుండగా కొమరంభీం జిల్లాలో ఒక పత్తి రైతు ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటనను నాయకులు ప్రస్తావించారు. జిన్నింగ్ మిల్లుల మూసివేతతో రైతులకు కొత్త సవాళ్లు. రాష్ట్ర వ్యాప్తంగా 322 జిన్నింగ్ మిల్లులు మూసివేయడంతో పత్తి విక్రయాలు నిలిచిపోయాయని, దీంతో రవాణా భారం, నిల్వ సమస్యలు రైతులను మరింత కుంగదీస్తున్నాయని పేర్కొన్నారు. రైతుల గొంతు వినేందుకు ఆదిలాబాద్ బైన్సాలో కేటీఆర్ ముఖాముఖి. రైతుల సమస్యలను ప్రత్యక్షంగా విని వారికి భరోసా ఇవ్వడానికి మాజీ మంత్రి కేటీఆర్ ఈరోజు ఆదిలాబాద్ బైన్సా సందర్శన చేపట్టారు. రైతుల ఆవేదన, సిపిఐ నిబంధనలపై మోపడుతున్న తీవ్ర ఆరోపణల నేపథ్యంలో ఈ ముఖాముఖి చర్చ ప్రాధాన్యత సంతరించుకుంది. నాయకుల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి సిపిఐ నిబంధనలు సడలించి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. వీరి వెంట డాక్టర్ శ్రీనివాసులు ఉన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఆదిలాబాద్ మార్కెట్ యార్డ్ కానీ, బైన్సా మార్కెట్ యార్డ్ కానీ, ఏదైతే పత్తి రైతులు మరి నష్టపోతున్నారో వాళ్ళతోని, పత్తి రైతులతోని ముఖాముఖి ప్రోగ్రాంకు టీఆర్ఎస్ మాజీ మంత్రివర్యులు కేటీఆర్ గారు వస్తూ ఉన్నారు. కేటీఆర్ గారితో నేను కూడా రావడం జరిగింది. దాదనగారి విఠలరావు, జడ్పీ చైర్మన్ మాజీ అండ్ స్టేట్ సెక్రటరీ, అట్లాగే మనోహర్ రెడ్డి, జడ్పీటీసీ మాజీ, నాగిరెడ్డిపేట్ రాష్ట్ర జడ్పీటీసీల ఫోరం రాష్ట్ర జనరల్ సెక్రటరీ గారు మేము అంతా కలిసి రావడం జరిగింది. మరి ఈరోజు ఏదైతే సిసిఐ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఏదైతే కొర్రీలు నిబంధనలను పెట్టిందో దాంతో పత్తి రైతులు మరీ నష్టపోతూ ఉన్నారు. మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్టు పత్తి రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. ఏదైతే అకాల వర్షాలు పడి మరి పెట్టుబడి చేతికి రాక, దిగుబడి రాక పత్తి రైతు మరి నష్టపోతూ ఉంటే, దానికి తోడు ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైతే ఈ నిబంధనలను పెట్టిందో మరి ఆ ఖచ్చితంగా నిబంధనలను సడలించాలని, ఒక రైతు దగ్గర 7 క్వింటాల కంటే ఎక్కువ తీసుకోరాదని, దానికి గవర్నమెంట్ రేటు 8,000 అయితే మిగతా పంటంతా ప్రైవేటు వ్యక్తులకు తుట్టికి పావుసేరు మరి పత్తి రైతులు అమ్ముకోవాలి. అట్లా నష్టపోతూ ఉన్నారు. అకాల వర్షాలతో ఇట్లా నష్టపోయారు, ఈ ఏదైతే నిబంధనలతో అట్లా నష్టపోతూ ఉన్నారు. అట్లాగే నిన్నటి నుంచి ఏదైతే పత్తి జిన్నింగ్ ఫ్యాక్టరీలు ఏవైతే ఉన్నాయో త్రూఅవుట్ తెలంగాణ స్టేట్లో మరి వాళ్ళకు కూడా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేయబట్టి వాళ్ళకు కూడా ఏమి నష్టపోతున్నామనే ఉద్దేశంతో వాళ్ళు కూడా మిల్లులు మూసేయడం జరిగింది. దీంతో రైతుల పరిస్థితి ఇంకా అగమ్య గోచరంగా ఉంది. మరి వాళ్ళు పత్తిని తీసుకొచ్చిన ట్రాన్స్పోర్టేషన్ వెహికల్స్ ఏదైతే ఉన్నాయో 2 కూడా ఒక్కొక్కరు 6-7 వేల కిరాయి అవుతుంది. అట్లా కూడా నష్టపోవడం జరుగుతుంది. కాబట్టి మరి పత్తి రైతులకు ఖచ్చితంగా గిట్టుబాటు రేటు ఈ కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలని, దానికి తోడు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ పత్తి రైతులకు న్యాయం చేయాలని చెప్పేసి మరి కేటీఆర్ గారు ఖచ్చితంగా ఈ ప్రోగ్రాం పెట్టుకున్నాడు రైతులతో ముఖాముఖి. మరి ఈ ప్రోగ్రాం తర్వాత అయినా మరి పత్తి రైతులకు న్యాయం జరుగుతుందని, లాభం జరుగుతుందని చెప్తూ మేము బైన్సా దగ్గర బైన్సా మార్కెట్ యార్డ్ నుంచి మేము ఒక మాట్లాడడం జరుగుతుంది.